బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 26 అంశము దేవుని యొద్దకు రండి. వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్యనిబంధన చేసెదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలను ప్రాణంగా ప్రేమిస్తారు. వారికోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తారు. ఇదంతా మనుష్యుల మధ్య ప్రేమ. ఈ లోకంలో మనుష్యుల మధ్య ఉండే ప్రేమ శాశ్వతంగా ఉండదు. కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ వారి ప్రేమలో మార్పు వస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు పెద్దవారవుతున్నప్పుడు వారి ప్రేమలో మార్పు వస్తుంది. కాబట్టి మనుష్యులు చూపించే ప్రేమ నిజమైనది కాదు. మనుష్యుల మధ్య ఉండే ప్రేమ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ మారదు. ఎందుకంటే నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు శత్రువులుగా మారిపోతుంటారు. ప్రేమ దాని స్వభావాన్ని ఎలా మార్చుకుంటుంది? ద్వేషంగా మారే ప్రేమ నిజమైనది ఎలా అవుతుంది? దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది, శాశ్వతమైనది. దేవుడు తన పోలికతో, తన స్వరూపంతో, తన స్వహస్తాలతో చేసుకున్న మనిషిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యిర్మీయా 31:3లో చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని యెషయా 49:16లో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనపట్ల ఆయనకున్న ప్రేమని తెలియచేస్తున్నాడు. అలాంటి దేవుని ప్రేమను కాదని ఈ లోకాశలకు ఆకర్షితులై లోకముతో స్నేహించి దేవునికి దూరమైన మనుష్యులు తన దగ్గరకు రావాలని దేవుడు తన సేవకుల ద్వారా ఎన్నో సందేశాలను పంపిస్తుంటాడు. వాటిని విని దేవుని దగ్గరకు వెళ్లిన వాళ్లని దేవుడు రక్షిస్తాడు. దేవుని దగ్గరకు వెళ్లడమంటే చర్చికి వెళ్లి కూర్చోవడం కాదు. చర్చికి వెళ్లి కూర్చొని నిద్రపోతుంటే లేదా ఈ లోకం గురించి ఆలోచిస్తుంటే అది దేవుని దగ్గరకు వెళ్లినట్లు కాదు. వాడుకగా చర్చికి వెళ్లడం, వాడుకగా బైబిల్ చదవడం, వాడుకగా ప్రార్థన చేసుకోవడం మంచిదే. కాని దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా వాడుకగా చర్చికి వెళ్లడం, ప్రార్థన చేసుకోవడం, బైబిలు చదవడం వలన దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఆచారపరమైన భక్తి వలన మనం దేవుని గురించి తెలుసుకోలేము. మన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవునికి మన మనసులో చోటివ్వాలి. ఆయన గురించి ఆలోచిస్తుండాలి. ఈ భూమి మీద నీతిన్యాయములు జరిగించుచున్న దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయనతో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేసినప్పుడు ఆయన మనతో కూడా ఉంటాడు. అప్పుడు మన జీవితానికి ఒక భరోసా ఉంటుంది. సర్వశక్తునివైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు 22:23. ఈ లోక పాపముల నుండి మనలను రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు శిలువలో బలిగా అర్పించిన తండ్రి ప్రేమని మనం గుర్తించి ఆయన దగ్గరకు వెళ్ళాలి. నీ రాక కోసం చేతులు చాపుకొని ఎదురుచూస్తున్న దేవుడు నీతో నిత్యనిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని దగ్గరకు రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ భూమి మీద జీవించే జీవితం నీవు మాకు దయచేశావు. అయితే మేము నీ ప్రేమను గుర్తించకుండా ఈ లోకపు ప్రేమలకు ఆకర్షితులవుతున్నాము. మేము నీ దగ్గరకు వచ్చి నీతో స్నేహం చేసే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను.
దేవుడు మిమ్మును దీవించునుగాక.